ఇక్కడ ఆపరేషన్లు అంటున్నారు, ఊరగొట్టు బాగు చేస్తున్నారు అంటున్నారు. అది కంప్లైంట్ ద్వారా ఏమండి ఇక్కడ ఏజీ బార్ వాళ్ళు విలేజ్ వాళ్ళు వస్తారండి. వాళ్ళు వచ్చి ఏంట్రా అంటే పడుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఏంట్రా అంటే నాకు ఆపరేషన్ జరిగిందని వాటికి భాషని వాళ్ళే తెచ్చుకున్నారు. ఇక వాళ్ళకి అర్థమయ్యే భాషలో కోసం ఏంట్రా అంటే మా దగ్గర బయట ఉన్న వాళ్ళు ఆపరేషన్ వాళ్ళు రండి అని పిలుస్తారు. ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక కత్తిరి తీసుకొని ఒక థియేటర్లో తీసుకెళ్ళి ఎవరో ఒక ఆయన రాసిన దానికి బ్లాక్ రూమ్ ఇక్కడ ఏం లేదు, తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి కోస్తే ఆపరేషను. అసలు నేను ముట్టుకోవట్లేదే, పడుకునేది అక్కడ. ఇక్కడ ఉండే చూడండి, మళ్ళీ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి. అవుట్పుట్ మొత్తం సీసీ కెమెరా. ఇలాంటిది ఏదన్నా రోజు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని ముందు నేను సీసీ కెమెరాలు వేయించా. ఇక్కడ నేను ఆపరేషన్ కానీ, సూది కానీ, కడుపులో మందు కానీ, ట్యాబ్లెట్ కానీ, ప్రిస్క్రిప్షన్ కానీ ఏమీ లేదండి. హీలింగ్ పవర్ అంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ఏదో ఉంది, దయ్యమో దేవతమో మంచో చెడు అది తగ్గిస్తుంది, వీళ్ళు వస్తున్నారు. నేను రమ్మంటలా. ఇప్పుడు నేను చెప్తున్నా రావద్దని. అది మీరు కాడ ఏంట్రా అంటే ఒకవేళ నేను దుకాణం బంద్ చేస్తే వాళ్ళు ఏంటది వాళ్ళు మెడికల్ వాళ్ళు ఏమంటారు, డిఎంహెచ్ వాళ్ళు వస్తున్నారని నేను ఆపేసాడనే మాట కాకుండా కొద్దిగా ఒకసారి మీరు కాడ వచ్చి ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఏముంది థియేటర్లో ఉన్నాయి ఏమి లేవు అనేది నాకు కొంచెం సేవగా మాట్లాడి నిజాన్ని మాట్లాడి ఇక్కడ ఏమీ లేదనేది మీరు ఒకటి నిర్ధారణకు వచ్చి నాకు దయచేసి ఇది ఒక నిర్ధారణ తీసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఇంకోటి ఏమంటారంటే వాళ్ళు మెడికల్ వాళ్ళు వస్తున్నారని నేను దుకాణం బంద్ చేశారంటారు. నేను అదేం కాదు, నేను బయటికి వెళ్దాం అనుకున్నా అసలు, కాకపోతే నా దగ్గర ఆ స్తోమత లేదు. ఇక్కడ 1500 మందికి భోజనం అండి, 20 మంది స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళు ఎవరు పిల్లల్ని వదిలికుని చేయరు కదండి. వాళ్ళందరికీ నేను శాలరీస్ ఇవ్వాలండి. ఇక్కడికి వచ్చే డబ్బులు అయ్యి కలిపి నడుపుకొస్తున్నాను నేను బండి 20 ఏళ్ళుగా. ఒకవేళ నేను ఆస్తిలే సంపాదించుంటే ఈ పాటికి ఒక పెద్ద ఆశ్రమం కట్టేవాడిని. నేను చిన్నవాడిని కాబట్టే భయపడుతున్నాను. ఏమైనా రాయి వచ్చి పడితే మోసుకోలేనిది, తీసుకోలేనంత టోళం మనం అని. దీనికి ఒక సోదర భావంగా, ఒక బిడ్డలుగా, ఒక శిష్యులుగా మీరు కాడ ఏమైనా సలహా ఇస్తే నేను ఇందాం అనుకుంటున్నా. జనాలు ఉన్నారు బయట, మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఏం తీసుకున్నారు ఏంటి, కొద్దిగా నాకు ఈ సాయం చేసి పెట్టండి. సెలవు. ఇక్కడ వచ్చిన డబ్బులు నేను టైలర్స్ చనిపోయినా, ఎవరన్నా నా దగ్గర చనిపోయానని వచ్చినా, పేద పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటానన్నా నేను చెప్పుకోకూడదు. వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను 3 చదివిస్తున్నానండి. అంతకుముందు ఆల్రెడీ 3 చదివించానండి. ఒకడు సాఫ్ట్వేరు, ఒకడు ఎంబీబీఎస్, ఇప్పుడు ఆల్రెడీ 3 చదువుతున్నారండి. నా దగ్గరికి వచ్చిన కానుకలు నా సంపాదనలో కొద్ది గొప్ప వేసి చదివిస్తున్నానండి. ఇక్కడ లోకల్లో ఎవరికైనా ఏ ఆపద వచ్చిందన్నా ఫస్ట్ మనం ఉండి నా చేతనైన సహాయం నేను చేస్తానండి. నేను ఈ రోజు వరకు నేను ఒక సోషల్ మీడియాలో పెట్టుకోలేదు, ఒక ఫోటో వేయించుకోలేదు, ఒక పబ్లిసిటీ చేసుకోలేదండి. కాకపోతే మీరు లోకల్లో ఉన్నారు, టైలర్స్ యూనియన్లో వెళ్ళి అడగండి. ఎవరు చనిపోయారన్న కులం మతం లేదండి. మళ్ళీ చాయిబుల్ పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తామనేది లేదండి. ఎవరు వచ్చినా ఇస్తాను నేను. ఇక్కడ మా ఇళ్ళు చుట్టుపక్కల ఉంటారన్న స్థితి బాగోలేని వాళ్ళు ఉన్నా నేను వెళ్ళి చూసి వచ్చి నాకు తోచింది అక్కడ పెట్టి వస్తానండి. నా దగ్గర నా అలవాటు మొదటి నుంచి కాడ నేను అందరికి సర్వీస్ చేసినోడే. కాకపోతే ఒక చిన్న పెయిన్ ఏంటంటే, ఒక చిన్న ఇష్యూకి ఒక జీవితాన్ని, ఒక పెద్ద మనిషిని, ఒక గౌరవాన్ని పిల్లోడు చేశాడు, వయసు, ఆ ఇష్యూ అంతటితో అయిపోవాలి. నా వయసు ఏంటి, నేను మచ్చలేనకుండా బతికే హనుమాన్ జంక్షన్లో ఆయన వెనకమాలే ఉండేవాడిని. ఇవాళ రోజున ఈ విధంగా చేస్తే మానసిక శోభ ఎంత ఉంటుందండి. నేను ఎంతో సర్వీస్ చేశా, కానీ నేనేనాడు యూట్యూబ్లో పెట్టుకోలేదు, గ్రూపుల్లో పెట్టుకోలేదు, ఫోటోల్లో పెట్టుకోలేదు. నేను వీడికి డబ్బులు ఇచ్చా, వీడికి పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చా. నేను ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో తెలియకూడదు, ఎందుకు చెప్పుకోవాలి? నా చేతనైన సర్వీస్ నేను చేస్తున్నానండి. ఈ రోజుకైనా మసీద్ దగ్గర ఎవరైనా వస్తే భోజనాలన్నా, ఏమండి హనుమాన్ జంక్షన్లో ఎవరన్నా భోజనం పెట్టాలంటే ఆయనే పెడతాడు. వెళ్ళండి,
ఎవడన్నా పెళ్ళిళ్ళు పేదోళ్ళు వచ్చారు, ఏమైనా ఇవ్వాలంటే ఆయన ఎత్తాడు, వెళ్ళండి. ఎవరైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలండి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డబ్బులు లేవనండి, ఇగో ఇప్పుడు నాకు తోచింది తీసుకుని వెళ్ళండి. నేను ఈ విధంగా కూడా సర్వీస్ చేశాను, మీరు లోకల్లో ఎంక్వైరీ చేసుకున్న ఇదే. నేను ఏ రోజు నా రూపాయిని నేను దాచుకొని నేను ఎంజాయ్ అయితే చేయలే. మాకు కష్టపడిన సొమ్ముతోనే మేము తింటాం. నాకు రెస్టారెంట్ ఉందండి విజయవాడలో. మా అబ్బాయి చైతన్య టెక్నో స్కూల్లో నిన్నటిదాకా 24,000 రూపాయలకి జీతానికి ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశారు. ఈ సంవత్సరమే ఆపా నేను, ఎందుకంటే ఒక్కడే అయిపోయాడు నేను. విజయవాడ నుంచి తాడిగడప డైలీ సర్వీస్ అండి. మా ఉమ్మడి ఫ్యామిలీ కలిసి ఉంటాం, మేము ఎవరి జోలికి వెళ్ళాం. ఈ రోజు వరకు హనుమాన్ జంక్షన్లో మా పిల్లల కాడ ఎవరితో గొడవ పడ్డారనేది లేదండి. ఇది మీకు ఏమైనా అడిగితే నేను చెప్పండి, చెప్తా. గారికి రాళ్ళు పెట్టి కట్టారు, వసుదేవుడు అంటే తోడు గాడిది గాళ్ళు పట్టుకున్నాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆత్మ ఇంకో గతం ఏంట్రా అంటే మానవత్వం ఉంది. అప్పుడు ఏ తప్పులు జరిగినా పర్లేదు అనుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎక్కడో దాకొద్దు, నా కారు తీసుకెళ్తా 100 మంది వచ్చారు, ఏదో జరిగిపోయిందని 100 మంది చెవులు కొరుక్కున్నారు. నన్ను ఏదో సింపతిగా పలకరిత్తకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తిక్క దుదిన అనేవాళ్ళు ఉన్నారు. దేనికి ఇది మనకు అవసరమా? రేపు పొద్దున ఏమంటారు, ఏమి లేకపోతే ఎందుకు, ఏదో చేసాడు ఈయన, చేయకపోతే ఎందుకు వస్తారా అంటారు. ఏమండి, నాలుగుకి నరం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఇంకొక అవకాశం ఎవరికి ఇవ్వదలుచుకోవట్లా నా తరపు నుంచి. నేను తప్పు చేయకూడదు అంటే నేను తప్పు చేశానని కాదు, నేను ఇంకొక అవకాశం ఇలా అని ఎలిగేషన్ ఏముందండి, దాన్ని పేవుడు రాయేసేస్తాడు, దాన్ని కడుక్కోలేక సావాల్సింది మనమే. ఇప్పుడు రేపు పొద్దున ఎవడో వస్తాడు, బాబా గారు 50,000 ఇచ్చానంటాడు, రేపు పొద్దున ఎవడో వస్తాడు 1,00,000 ఇచ్చానంటాడు. ముందు ఇచ్చావా లేదా తర్వాత సంగతి, ముందు కడుక్కోవాలి. నేను అది దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. మా ఎస్ఐ గారు ఏమంటారంటే, ముందు ప్రూఫ్ చేసుకోండి మీరు అంటారు. మా డ్యూటీ మేము తీసుకున్నాం, అది ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఇదంతా అవసరమా మాకు? ఇప్పుడు నచ్చి నువ్వు ఏదో ఇస్తావు, ఇక్కడ నచ్చకపోయింది అనుకోండి ఏదో చెప్తావు. ఒకటి సార్, మీడియా వాళ్ళకి నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, నాది యూట్యూబ్ ఛానల్ కానీ, నాది లొకేషన్ కానీ, నాది కనీసం ఫోన్ నెంబర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, ఈ హనుమాన్ జంక్షన్లో ఎక్కడన్నా నేను ఫలాంటి రోగం బాగు చేస్తానన్న బోర్డు కానీ నాకు చూపించండి. ఒక పిఆర్ఓ ఎవరు ఉన్నారేమో నాకు చెప్పండి. ఇలా లేకుండా వచ్చే జనాన్ని నేనేం చేయగలుగుతానండి? వద్దంటే వచ్చేస్తుంటే అది ఆయన మహిమ, ఆయన్ని అడగాలి. ఇప్పుడు ఆ దైవం మహిమో ఏంటో నాకు తెలీదు. వస్తున్నారు, నేనేం చేయాలి? నేనేం చేయగలను? ఆపడానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి. నేనే చెప్పాక పోలీస్ వారికి నేనే కోరుదాం అనుకుంటున్నానండి, రాకుండా ఏమన్నా నాకు సహకరించండి అని. నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు. డిఎంహెచ్ఓ గారికి లోకల్ ఎస్ఐ గారు ఇలా ఆపరేషన్ అది అని చెప్పేది ఏమోనండి, నేనైతే మామూలుగా న్యూస్లో చదివాను, నన్నైతే కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చినా ఓకే, నన్నైతే ఎవరు చేయలేదండి. నన్ను ఎవరు అడగలా, నన్ను వచ్చేం చేయలా, నేనైతే ఏం ఆపలా. నాది ఇదే పద్ధతి. ఇప్పుడు ఎలా నడుస్తుందో ఇంతే. ఎవరో వస్తారని ఆపింది లేదు, దాచింది లేదు. ఇక్కడ రోజు మార్గమే. 100 రూపాయలు కంటే నేను 6 months నుంచే తీసుకుంటున్నాను. అంతకుముందు ఫ్రీ సర్వీస్ చేశా 20 ఏళ్ళు. మీ హనుమాన్ జంక్షన్లో ఎవరినైనా కనుక్కోండి. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా తెల్లి రామకృష్ణ గారి బిల్డింగ్ మీద ఉన్న నేను అద్దెకి. నా పిల్లలు చదువుకొని వాళ్ళు చేతికి వచ్చాక వాళ్ళు కట్టుకున్న ఇల్లే. నేను కంటూ రూపాయి సంపాదించలా. చేస్తున్నా. బాబాగిరి అనేది నేను చూడట్లేదు. కారణం ఏంటంటే, ఇవాళ ఇంత చేసిన వాళ్ళు రేపు పొద్దున ఎవడో చనిపోయేవాడిని లాంటి వాడిని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇటు పుట్టుకుమన్నాడు, బాబా గారి వల్ల చనిపోయారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేనేం చేయాలి నాకు అర్థం కాదు. అంటే తర్వాత సంగతి తర్వాత, నిజమేంటో అబద్ధమేంటో తర్వాత మాట్లాడుకోవాలి. ముందు పదయ్యా అంటారు. ఇదంతా నాకు అవసరమా? మీరు నాకు తెలుసో తెలియకో నేనైతే పెద్ద చదువుకోలా, ధ్యానం అయితే చేశా. నేను 20 ఏళ్ళు కష్టపడితే వచ్చిందండి ఇది, ఊరినే రాలా. భార్యా పిల్లలు ఏం తిన్నారు ఏం తినలేదు అని చెప్పేసి 40 రోజులు తపస్సు కూర్చొని
ప్రాణానికి తెగించి ఈ ఆత్మని నిత్యాసలాగా ఈ ఆత్మను తీసుకెళ్ళి బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి ఇది సాధించింది ఆదిపరాశక్తిని పొందాలరా అంటే ఆత్మని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అది తీసుకొని మళ్ళీ కిందకి దింపలేకపోతే తీసుకెళ్ళి సమాధిలో పడేస్తారు. అన్ని త్యాగాలు ఏదో నాకేదో దేవుడు నన్ను ఇలా ఇచ్చాడు, నేనేమి ఇక్కడ మోసం చేయట్లేదు. మోసం చేయగలిగిన వాడిని నేను 20 సంవత్సరాలు ఉండలేను ఇదే మార్కెట్లో, నేను ఎక్కడ అడవిలో లేను. అయితే ఊళ్ళో ఉన్నాను ఇక్కడే, కాకపోతే ఇంత ఫ్లోటింగ్ పెరిగిపోద్దని నేను ఊహించలా. సరే బయటికి వెళ్దామంటేనేమో ఎవరో పొలాలు లేవు, మళ్ళీ హైవే పక్కన ఉన్నాం అనుకోండి, మళ్ళీ హైవే వాళ్ళతో గోల, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఇంకోటి అండి, హనుమాన్ నగరు, చర్చి సెంటరు, ఈ చుట్టుపక్కల పరిశ్రమల ప్రాంతాల వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు నాకు చాలా సహకరించారు. ఆదివారం, గురువారం, మంగళవారం నాడు వచ్చే ట్రాఫిక్లో కానివ్వండి, వచ్చే జనాలు కానివ్వండి, ఈ వచ్చే భక్తులు వెళ్ళి ఎక్కడన్నా ఏదన్నా గుడ్డలు పడేసినా ఏదైనా చేసినా అవన్నీ భరించారు. వాళ్ళకి మరొకసారి నమస్కారం. ఏంటి నా తరపు నుంచి నిజంగా ఎవరు అంత సహకరించరు నాకు. మా హనుమాన్ నగర్ ప్రజల సహకారం వల్లే నేను ఇంతకాలం ఇక్కడ చేయగలిగా. మా హనుమాన్ నగర్ ప్రజలు వాళ్ళు నాకు సహకరించకపోతే నేను ఇన్నాళ్ళు చేయగలిగేవాడిని కాదు. నేను వాళ్ళకి మరీ ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఆ శ్రమ లేకుండా మీ అందరికీ నేను సెలవు చెప్తున్నాను. నా పని నేనేదో చేసుకుంటాను, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటాను. నాకు ఏ వ్యాపారాలు ఉన్నాయి చిన్న చితకా, అంత పెద్దది కాకపోయినా. ఆపితే అంటే రేపు పొద్దున్న ఇన్సూరెన్స్ ఎవరు దీనికి ఏదైనా జరిగితే? ఇప్పుడు చేయాలని కంకణం కట్టుకున్నవాడు ఇది జరగలా, ఇంకోటి చేయాలని చేస్తాడు, దీనికి ఇన్సూరెన్స్ ఎవరు? ఆ రోజు నేను నా పిల్లలు బాధపడటం తప్ప ఎవడొచ్చి నుంచుంటాడు? నేను కూడా వాస్తవంగా అండి మానేద్దామని కొన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా. కాకపోతే ఏదో జరిగింది ఆయన మానేశాడు అని చెప్పి అపోహలు వస్తాయి అని నేను మానలేకపోయాను. ఇది ఒక అవకాశం దొరికింది నాకు మానేయడానికి. నేను అనుకుంటున్నా నాకు నా గురువు ఇచ్చిన వరం అనుకుంటున్నా ఇది. నేనైతే చూడదలుచుకోవట్లేక. ఆ వచ్చే జనం నాకు చెప్పి రారు, ఏ ఊరు నుంచి వస్తారో తెలీదు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మేము పులివెందల నుంచి వచ్చామండి, కర్ణాటక నుంచి వచ్చామండి, నంద్యాల నుంచి వచ్చామండి, కారు వేసుకొచ్చామండి, 15,000 కిరాయి అండి, అయ్యా బాబు అంటున్నారు. మరి సూఫీజం అంటే ఏంట్రా అంటే మానవత్వం. మరి ఏం చేయాలి అది తెలియట్లా. పోనీ నేను ఏమైనా వెళ్ళిపోయాను అనుకోండి, ఊరు వదిలి పారిపోయాడు అంటారు. నన్ను ఏం చేయమంటారు? కొద్దిగా మీరు కూడా సలహా ఇస్తే బాగుంటుంది.